ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం 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 ఓం. మనం గత 2 క్లాసుల నుంచి మనం అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఇవాళ మళ్ళీ ప్రారంభిస్తున్నాం. పునఃప్రారంభం అన్నమాట. విష్ణు సహస్రనామాలు మనం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఇప్పటి వరకు 9 శ్లోకాలు అయినాయి. 9 శ్లోకాలు అంటే 84 నామాలు మనం చదువుకున్నాం ఇప్పటి వరకు. అంటే మనం చదువుకునే నామాలన్నీ కూడా చాలా క్లుప్తంగా మనం చదువుకుంటున్నాం. ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చదువుకుంటున్నాము. ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇంకా ఇంకెవరైనా కావాలంటే, ఇంకా వివరంగా కావాలంటే చెప్తే సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తాను ఇంకా వివరణ ఇవ్వటానికి అని చెప్పి. ఇది చాలు అని నేను అనుకుంటున్నాను. అందుకని నేను క్లుప్తంగా ఇస్తున్నాను అనమాట నేను. 10వ శ్లోకం సురేషః శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అహం సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః అనేటువంటిది 10వ శ్లోకం అనమాట. దీంట్లో 10 నామాలున్నాయి. 85వ నామం సురేషః శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహ సంవత్సరః వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః అనేటువంటివి 10 నామాలు ఉన్నాయన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ 10 నామాల్ని ఒక్కొక్కటి తీసుకొని మనం క్లుప్తంగా మనం చదువుకుందాం అన్నమాట. సురేషః. సురేషః అంటే అర్థం ఏంటి? సురేషః అంటే సురుడు. సురుడు ఇంట్లో సుర ఈశః. సుర అంటే సురుడు. సురుడు అంటే దేవతలు అన్నమాట. దేవతల్ని ఈశః శాసించేటువంటి వాడు. శాసించేటువంటి వాడు రాజు అనమాట. ప్రభువు అంటాము. ఒక రాజ్యంలో ప్రజల్ని శాసించాలి అనేవాడు ఎవరయ్యా అంటే రాజే శాసనకర్త అనమాట. అలాగే సురులకు కూడా సురులను కంటే దేవతలను కూడా శాసించేటువంటి ప్రభువు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ. ఆయన తప్ప ఇంకెవరు లేరు. కనుక దేవతను కూడా శాసించేటువంటి ప్రభు అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన్ని సురేష అంటారనమాట. ఇక్కడ మనం ఇంతకుముందు నామాల్లో ఒక చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? పరమాత్మ దేవతలను కూడా సృష్టించాడు. ఆ సృష్టించి ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవతను నియమించాడు పాలకుడుగాను.
అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే అర్థం ఏంటనమాట, మనం ఒక గవర్నమెంట్ తీసుకున్నాం. గవర్నమెంట్‌లో చీఫ్ మినిస్టర్ ఉంటాడు. చీఫ్ మినిస్టర్ కింద అనేక మంది మంత్రులు ఉంటారు, ఉప మంత్రులు ఉంటారు. ఏం చేస్తారన్నమాట, ఒక్కొక్క పోర్ట్‌ఫోలియో, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రిని నియమిస్తారు. మళ్ళీ ఆయన కింద ఉప మంత్రులు ఉంటారు. అది పక్కన పెడదాం. ఉప మంత్రుల కింద పక్కన పెడదాం. అంటే ఒక్కొక్క శాఖని రెవెన్యూ శాఖకి ఒకళ్ళు, తర్వాత ఇంకొకటి ఇంకా టాక్స్ కట్టడానికి ఇంకొకళ్ళు, తర్వాత అలా రకరకాలైనటువంటి వివిధ శాఖల్లో వివిధ మంత్రులను నియోగిస్తాడు చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఆ బాధ్యతలన్నీ గూడా వాళ్ళు చూసుకోవాలి అని అర్థం అనమాట. కానీ ఓవరాల్ కంట్రోలింగ్ ఎవరి దగ్గర ఉంటుంది? చీఫ్ మినిస్టర్ దగ్గరే ఉంటుంది. అలాగే పరమాత్మ స్వరూపుడు ఏం చేశాడంటే, తను గూడా ఒక కొంతమందిని నియోగించాడనమాట. వాళ్ళు దేవతల్ని నియోగించాడు. ఇదిగో మీరు ఈ పోర్ట్‌ఫోలియో అబ్బాయి, ఇది చూసుకోండి. దానికి సంబంధించినటువంటి వాళ్ళేమన్నా అడిగితే, ప్రజలేమన్నా అడిగితే మీరు వాళ్ళ కోరికలు గాని, వాళ్ళ మొర ఆలకించి, వాళ్ళ అన్నీ గూడా వాళ్ళ బాధ్యతలన్నీ గూడా స్వీకరించాల్సింది నువ్వు. చూసుకోవాల్సింది నువ్వేను అని చెప్పి. అలా రకరకాలైనటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి బాధ్యతలను అప్పగిస్తూ కంట్రోలింగ్ పవర్ మాత్రం ఆయన దగ్గరే ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ పరమాత్మ స్వరూపాన్ని కంట్రోల్‌లో వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. కనుక వీళ్ళందరికీ శాసనకర్త ఎవరయ్యా అంటే పరమాత్మ. కనుక ఆయన సురేషుడు అంటారనమాట. అంతేకాదు, అంటే వీళ్ళందరిని నియమిస్తూ, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ మళ్ళీ జనాలందరికీ కూడా మేలు కలిగించేటువంటి వాడెవరయ్యా అంటే మళ్ళీ ఆ పరమాత్మే. ఆయనే మనం విష్ణు పరంగా చూస్తున్నాం కాబట్టి, మనం విష్ణువు అందాము, లేకపోతే నారాయణుడు అనుకుందాం. ఆ నారాయణుడే సురేషుడు. ఇప్పుడు ఒక మంత్రి ఇందాకన అనుకున్నాం మనం. మంత్రిని నియమించారు అని అనుకున్నాం. ప్రజలతో నియమించడానికి. వాడికి కొన్ని లక్షణాలుండాలి మంత్రి అయిన తర్వాత. అంటే ఏది? ప్రజల బాగోగులు తెలుసుకుంటాం అనేటువంటి వాడొకటి. వాళ్ళ మంచిని కోరటం ఒకటి. వాడికేం కావాలి అనేటువంటి సదుపాయాలన్నీ సమకూర్చు మనం తెలుసుకోవటమే కాదు, వాళ్ళకేం కావాలో తెలుసుకోవటమే కాదు, వాళ్ళ కోరికలు వాళ్ళకున్నటువంటి విచారాలన్నీ, బాధలన్నీ గూడా తొలగిపోయేట్టుగా చూసుకునేదానికి సరైన ప్లాట్‌ఫార్మ్ అమర్చటం గూడా ఆయన మంత్రి యొక్క కర్తవ్యం అనమాట. ఆ మినిస్టర్ యొక్క కర్తవ్యం. అలాగే ఎంత వీడందరికీ బాధ్యతలు అప్పగించిన మిగతా దేవుడందరికీ వాళ్ళు గూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. దైవీ లక్షణాలు అంటాం వాటిని. దైవీ లక్షణాలు అంటే దేవతల దైవీ లక్షణాలు ఏంటి? మనం మొట్టమొదట భగవంతుడి నిర్వచనం చెప్పుకునేటప్పుడు ఈయన కరుణ ఎక్కువ, దయ ఎక్కువ, సకల గుణాతీతుడైన, అన్ని గుణములు కలిగిన వాడు, అన్ని గుణాలకు అతీతమైనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, ఇలాంటి లక్షణాలన్నీ చెప్పుకొని, అటువంటి లక్షణాలున్న వాడే మనకి పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కనుక ఆయన చేత నుంచే నియమించబడినటువంటి వాళ్ళు దేవతలున్నారు గనక, ఈ పోర్ట్‌ఫోలియోని స్వీకరించడానికి ఉన్నారు గనక, వాళ్ళకి గూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. కనుక వాడు గూడా వాడికి గూడా ఎలాంటివుంటాయన్నమాట, దుష్టుని శిక్షించటం, శిష్టుని రక్షించటం, భక్తుల యొక్క కోరిక నెరవేర్చడం, ఇలాంటి లక్షణాలన్నీ గూడా ఉంటాయండి. అంతేకాకుండా దైవ లక్షణాలు శాంతంగా ఉండాలి, క్షమాదానం కలిగి ఉండాలి, ధర్మంగా నడుచుకోవటం, ఇలాంటివన్నిటిని కూడా దైవీ గుణాలు అంటారనమాట. అంతేకాకుండా వీటిని కళ్యాణ గుణాలు అని కూడా అంటారనమాట. ఐశ్వర్యం అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుంది. ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు దైవీ గుణములు కలిగినటువంటి వాడు, లేకపోతే కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళే అంటేనే ఆ పరమాత్ముడికి ఇష్టము. అటువంటి వాళ్ళే భక్తుల యొక్క కోరికలు నెరవేర్చగలరు. అందుచేత అటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడాయన. అటువంటి వాళ్ళందరికీ శాసకుడు గనుక ఆయన సురీషుడు అని చెప్పి పిలువబడుతున్నాడు. అంతేకాదు, మళ్ళీ వాళ్ళందరూ ఏం చేస్తారు మళ్ళీ, ఆ దేవతలందరూ గూడా భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ, వీళ్ళందరినీ కూడా ప్రజల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి, వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించి, వాడికి ముక్తినిచ్చేటువంటి వాళ్ళు గూడా వాళ్ళేననమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళకే కాదు,
బ్రహ్మాది దేవతలైనటువంటి వాళ్ళకు కూడా సరే వాళ్ళకు కూడా ప్రభు అయినటువంటి ఆయనేను. ముక్తిని కలిగించే వాడికి అందుకనే ఆళ్ళని అమరులు, సురులు అన్నాం మనం దేవతల్ని. ఇక్కడేంటనమాట ప్రజలకి ముక్తి కలగటానికి కావాల్సిన ముఖ్యమైనటువంటిది ఇదేంటంటే భక్తి జ్ఞానాలు కూడా కలిగి ఉండాలి. వాళ్ళల్లో భక్తిని, జ్ఞానాన్ని కలిగించి వాడికి ముక్తిని ప్రసాదించేటువంటి వాడు ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. అంతేకాదు ఎవరైతే భక్తితో పరమాత్ముడిని పిలుస్తారో వాళ్ళకి భక్తిని ఎవరైతే నమ్మకంతోటి, విశ్వాసంతోటి పరమాత్ముడిని అన్యథా శరణం నాస్తి అని శరణు వేడతారో వాళ్ళకి సద్గుణాలను ప్రసాదింపజేసి వాళ్ళలో ఉండేటువంటి తిమిరాన్ని అంటే అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి వాళ్ళని మోక్షం పదం వైపు నడిపించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడే. అందుకే ఆయన సురేషుడు అని అనబడుతున్నాడు. బావుందండి. సురేషుడు అని చెప్పన్నారు బావుందండి. మరి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఈ లక్షణాలు? అంటే విష్ణు పురాణంలో ఇంకా కొంచెం చదువుకుందాం ఈయన గురించి. విష్ణు పురాణంలో ఒక చోట బ్రహ్మదేవుడు అంటాడు. విష్ణుమూర్తిని గురించి. అంటే విష్ణు పురాణము అంటే మెయిన్ విష్ణువే కదా హీరో అక్కడ. కనుక ఆ విష్ణు పురాణంలో విష్ణువు గురించి చెప్తూ ఎవరైతే నా చేత సృష్టి చేయబడుతున్న కారకుడు ఎవరైతే ఉన్నారో అంటే నేను సృష్టి చేయటానికి ఎవరు కారణమో, ఈశ్వరుడు లయం చేయటానికి ఎవరు కారణమో, సకల దేవతలు కూడా ఎవరు వాళ్ళ వాళ్ళ పరిపాలన చేయడానికి ఎవరు కారణభూతుడవుతాడో అతడే శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడన్నమాట విష్ణు పురాణంలో. ఆయన్నే మనం సురేషుడు అని అనబడతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణు పురాణంలో చెప్పాడనమాట. అలాగే మనం మన కోరికలున్నాయి. ఏంటి నాకు డబ్బులు కావాలి. లక్ష్మీదేవిని కోరుకో. లక్ష్మీదేవిని ప్రార్థించు. చదువు కావాలి. సరస్వతీ దేవిని ప్రార్థించు. శక్తి కావాలి. కనకాదేవిని ప్రార్థించు. రక్షణ కావాలి. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకో. బుద్ధి పెరగాలి. హయగ్రీవుడిని గాని, దక్షిణామూర్తిని గాని సేవించు. ఇలా అనేక రకాలైనటువంటి దేవతలకి వాళ్ళ పోర్ట్‌ఫోలియోలు ఇచ్చాడనమాట పరమాత్మ. వాళ్ళనే మనం అర్చిస్తాం. వాళ్ళనే మనం పూజిస్తుంటాం. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు గూడా మనం చేస్తుంటాం. మన కోరికలు తీరటానికి. అంతేకాకుండా మనం ఏం చేస్తుంటాం అనమాట, అనేక దీక్షలు జరుపుతూ ఉంటాం. దీక్షలు చేస్తాం. ఉపవాసాలుంటాం. అంటే ఇవన్నీ దేనికి చేస్తున్నాం మనం? ఆ దీక్షలో కూడా మళ్ళీ రకాలు. మండల దీక్ష అని, అర్ధమండల దీక్ష అని, పావుమండల దీక్ష అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి దీక్షలు, అనేక రకాలైన దేవతలకు సంబంధించినటువంటి ఆహ్, దీక్షలు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ చేసిన తర్వాత వ్రతాలు చేస్తాం. దానాలిస్తాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామయ్య అంటే, ఇవన్నీ చేయటం వల్ల దేవతలు అనుగ్రహించి మనకి మంచి మంచి చేస్తారు. మన కోరి మన మన మనకున్నటువంటి కోరికలు, మనం కోరుకున్న కోరికలు తీరుస్తారు అనే నమ్మకంతోటి మనం చేస్తూ ఉంటాం. అలా కోరికలు తీర్చడం కూడా వాళ్ళ విధి దేవతలు. అంటే మనం చేసే పూజల వల్ల ఆ దేవతలు సంతోషించి వాళ్ళు మన కోరికల్ని తీరుస్తారు. ఆ తీర్చడం అనేటువంటిది వాళ్ళ ఒక పోర్ట్‌ఫోలియో వాళ్ళ డ్యూటీ అనమాట అది. ఇలాంటి దేవతలందరికీ కూడా లీడర్ ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్నే మనం విష్ణు పరంగా చెప్పినప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నాం. కనుక ఆయన సురేషుడు అని అనబడుతున్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటేంటంటే ప్రతి జీవి రోజు కర్మలు చేస్తూ ఉంటాడు. కొన్ని మంచి కర్మలు కావచ్చు, చెడు కర్మలు కావచ్చు. వాళ్ళ కర్మఫలానుసారంగానే వాళ్ళ యొక్క జీవన గమనం గాని, లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జన్మలో పుట్టటం అలాంటివి ఉంటాయన్నమాట. మంచి కర్మలు చేసినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, వాళ్ళకి ఉత్తమ జన్మ ప్రసాదిస్తాడు. అంటే
ఉత్తమ జన్మలు, చెడు కర్మలు, అంటే దైవ సంబంధమైన దైవీభూతంగా మనం దైవీ పరంగా మనం చేసేటువంటి జన్మ కార్యాలన్నీ కూడా మనం ఉత్తమ కర్మలు అని మనం అనుకుందాం. కర్మ అంటే పని. ఏదైనా గాని పని అని చెప్పి మనం సింపుల్ భాషలో మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా మన పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఇవన్నీ చేయటం కూడా ఉత్తమ కర్మల కిందే వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం చేస్తున్నామో వాటి యొక్క భక్తి పారవస్యంతోటి మనం చేస్తున్నప్పుడు అంటే నమ్మకంతోటి చేయాలి. విశ్వాసంతోటి భగవంతుడు ఉంటే. ఆ నమ్మకంతోటి మనం చేస్తున్నప్పుడు, ఉత్తమ కర్మలు చేస్తున్నప్పుడు వాళ్ళ కర్మానుసారంగా ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఉత్తమ జన్మ ప్రసాదిస్తాడు. ఉత్తమ జన్మలంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ ఇదొక మళ్ళీ ప్రశ్న ఇక్కడ మనకి. అంటే మనం మనకంటే హై లెవెల్‌లో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళనే సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళందరిని మనకి ఉత్తమ పురుషునిగా మనం చెప్పడానికి చెప్తారనమాట. అంటే మనం ఈ జన్మలో ఉత్తమ కర్మలను చేస్తే నెక్స్ట్ జన్మలో మనము ఆ కర్మఫలానుసారంగా ఉత్తమ ఉత్తమ జన్మలను అంటే ఈ జన్మలని మనం పొందటానికి అవకాశం ఉన్నది అని చెప్తారనమాట. అట్లాగే యజ్ఞయాగాదులు వాటన్నిటిని కూడా మనం చేసినట్టయితే మనకి స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్తారనమాట. పురాణాల్లో చెప్పబడింది. ఇదిగో ఈ యాగం చేసినందువల్ల ఈ ఫలం వస్తుంది. ఈ యాగం చేసినందువల్ల ఈ ఫలం వస్తుందని చెప్పి మన శాస్త్రాల్లో క్లియర్‌గా చెప్పారనమాట. కఠోపనిషత్తులో ఏం ఒక సందర్భంలో కఠోపనిషత్తులో వజ్రశ్రవణుడు అనేటువంటి ఒకాయన ఉన్నాడనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఉత్తమ లోకాన్ని పొందటానికని చెప్పి విశ్వజిత్ అనేటువంటి ఒక యాగం చేశాడట. అలాగే అనేక మంది అనేక రకాలైనటువంటి యాగాలు చేసి ఉత్తమ లోకాలను పొందారు అని చెప్పి మనకి శాస్త్రాలు, మనకి పురాణాలు, ఉపనిషత్తులు మనకి చెప్తున్నాయన్నమాట. ఇలాంటి వాళ్ళందరికీ ఏ దేవతలైతే మనకి ఈ మార్గాన్ని, ఉత్తమ మార్గాన్ని మనకు చూపిస్తున్నారో వాళ్ళందరికీ ప్రభువు అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ విష్ణుమూర్తి, పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి. కనుక ఆయన్ని మనం సురేషుడు అని అంటాము. సురేషుడు అని అనదగును అని చెప్పి ఈ నామం యొక్క అర్థం అన్నమాట. ఇక నెక్స్ట్ నామం శరణం. ఈ శరణం అంటే ఏంటంటే, శరణం అంటే రక్షణ, రక్షకుడు. ఎవరైతే రక్షిస్తున్నాడో మనల్ని వాడిని రక్షకుడు అని అంటాం. అలాగే ఆర్తత్రాణపరాయణుడు. అంటే మన ఆర్తితోటి గనక మనం అంటే ఆర్తితోటి గనక మనం పిలిచినట్టయితే, ఆ భగవంతుడు మనకి మన మన బాధని అర్థం చేసుకొని, ఆయనకి మనకు తగిన వరాన్ని ప్రసాదించేటువంటి వాడు. కనుక ఆయన్ని శరణము అని అనవచ్చుననమాట. అంటే మన కష్టాన్ని ఎవరైతే పోగొడుతున్నారో ఆయన్ని మనం శరణము అని అనవచ్చు అని చెప్పి మనకి ఈ నామం చెప్తోందనమాట. అంటే ఎవరిని మనం ఉపాసించటం వల్ల ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎవరిని ఉపాసించటం వల్ల అంటే పూజించటం వల్ల మన కష్టాలు, భయాలు, సంసార బంధనాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయో, ఎవరిని ధ్యానించటం వల్ల మనకు సుఖం కలుగుతుందో, జ్ఞానం కలుగుతుందో అట్టి పరమేశ్వరుడే శ్రీమన్నారాయణుడు. అతనే శరణం. అతనే శరణం అనమాట. అంటే శృణాతి రక్షతీతి శరణం అని చెప్పి ఒక ఉపనిషత్ సూక్తి అనమాట అది. అంటే సకల జీవుల్ని సృష్టించి వాటికి రక్షణ కలిగించేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు. ఆయనే శరణుడు అని శరణం అని అనబడుతున్నాడు అని చెప్పి చెప్తుంది. మనకి ఉపనిషత్తులు 108 ఉన్నాయని చెప్పాం మనం అనుకున్నాం. ఆ 108లో శుభారోపనిషత్తు అని చెప్పి ఒకటున్నది. దాంట్లో ఏం చెప్తారంటే, సృష్టికి ముందంటూ ఏమీ లేదు. ఏ రకమైనటువంటి ఆధారం లేకుండానే సృష్టి జరిగింది. అప్పుడున్నది ఒకే ఒక్కడు. ఆయనే నారాయణుడు అని చెప్పి చెప్తుందనమాట. సకలం ఆయనేననమాట. అంటే బుద్ధి ఆయనే, చిత్తం ఆయనే,
జిహ్వ ఆయనే, రసత్వం ఆయనదే. అన్నీ అంటే పంచభూత లక్షణాలన్నీ కలిగినటువంటి ఆయనే. అన్నిటికీ కారకుడు ఆయనే. ఆయనే విధాత, ఆయనే దాత, ఆయనే కర్త అని చెప్పి శుభారూపనిషత్తు చెబుతుందనమాట. అంతేకాకుండా మనకి ఆదిత్యుడు, సూర్యుడు మనకి ఏకాదశ ఏకాదశ సూర్యుడు 12 మంది ఉన్నారని చెప్తారు. అలాగే రుద్రులు 11 మంది ఉన్నారని చెప్తారు. మరుత్తులు, విశ్వావసులు, అశ్విని దేవతలు, రుక్కులు, సాములు అంటే సాములు అంటే సామవేదంలో ఉండేటువంటి శ్లోకాలు, యజస్సులు అంటే వేదాల్లో ఉండేటువంటి శ్లోకాలు, మంత్రాలు, అగ్ని, ఆజ్యం అన్నీ కూడా సమస్తం అన్నమాట. సమస్తం అన్నీ కూడా నారాయణ స్వరూపమేను అని చెప్పి ఆయన మనకి ఆ శుభాశుభం చెప్తుందనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి నారాయణుడే, ప్రపంచమంతా నారాయణుడే ఉన్నాడు గనుక, మనకు కనిపించేదంతా నారాయణుడే గనుక, సర్వస్వం నారాయణే గనుక, మనం ఆయన్ని శరణు వేడితే మన కష్టాలు తొలగిపోతాయి. భయం అనేటువంటిది ఉండదు. సంసార బంధనాలు ఉండవు. ఇక్కడ సంసార బంధనాలు అంటే సాంసారిక జీవితంలో ఉండేటువంటి బంధాలు అని అర్థం వస్తుంది. సంసారము అంటే ప్రపంచం అనేటువంటి అర్థం కూడా ఉంది ఇంట్లో. ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఈ సంసారము అనేటువంటి అంటే ఐహికమైనటువంటి గుణ అంటే ప్రాపంచిక విషయాలత్వం అనేటువంటిది కూడా పోతుంది ఆయన శరణం విన్నట్టయితే. ఆయన ధ్యానం కనుక ఆయన ధ్యానించడం వల్ల మనకు సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. కనుక ఇటువంటి వాటన్నిటికి కూడా ఆయనే కారకుడు కనుక, సృష్టి స్థితి కారకుడు కనుక ఆయనే కనుక ఆయన్నే శరణుడు అని అంటాం. ఆయన కనుక మనం శరణ వేడుతున్నాం కనుక మనకు శరణ వేడితే మనకన్నీ మంచి జరుగుతుంది కనుక ఆయన శరణ్యుడు అని అనబడుతున్నాడు అని చెప్పి చెప్పుకుంటాం. అట్లాగే ఇప్పుడు శరణుడు అని చెప్పుకున్నాం మనం. అంటే బంధనాలు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క బంధనాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు, దుర్గుణాలను నశింపజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే శరణః అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఏవైతే మనకి మంచిని కలిగించేటువంటి వాక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అమృత వాక్కులు అని మనం అనవచ్చు అనమాట. ఎవరిని ఆశ్రయిస్తే మనకి మిత్రుడు ఏం చేస్తాడు, మనకి మన మిత్రుడు ఉన్నాడు అనుకోండి, మిత్రుడు ఏం చేస్తాడు, మంచి మాటలు చెప్తాడు అతను. లేదా నిజమైన మిత్రుడు అయితే ఏం చేస్తాడు, మనం ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చి మనకి ఆ, కొంచెం మంచి మాటలు చెప్పి మనల్ని ఓదారుస్తాడు. అలాంటి వాడు ఈ పరమాత్మ స్వరూపుడు అయినటువంటి మహావిష్ణువు కనుక ఆయన్ని శరణుడు అని అనబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇంతవరకు 86 నామం ఇప్పుడు అయిపోయింది. 87 నామం చూద్దాం. 87 నామం శర్మః. శర్మ. శర్మ అంటే సుఖస్వరూపుడు అని అంటే అర్థం వస్తుంది అనమాట. సుఖం మనకి ఎప్పుడు కలుగుతుంది, ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు కానీ, లేకపోతే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ మనకి కొంచెం సుఖమైనటువంటి సుఖం బాగానే ఉన్నాను. ఏ బాధాబంది లేకుండా ఉండే లేక ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పర్వాలేదు. నేను సుఖంగానే ఉన్నాను అని చెప్తాను. కనుక పరబ్రహ్మని వేదం ఎట్లా వర్ణించిందంటే పరమానంద స్వరూపుడు. అంటే ఆనందంగా ఉన్న ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆనందాన్ని ప్రసాదించే స్వరూపం గలవాడు పరమేశ్వరుడు, పరమాత్మ అని మనకి చెప్పింది. ఆయనే పరబ్రహ్మ అని కూడా మనం అంటాం. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. కనుక ఆయన్ని శర్మ అని అనవచ్చును అని చెప్పి చెప్తున్నాం అనమాట. అంటే అంతేకాకుండా ఎవరైతే ఆయన్ని దుఃఖాన్ని కలిగించేటువంటి ఏవైనా జరుగుతున్నప్పుడు అంటే మనం జనరల్‌గా దుఃఖం కలిగినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. అంటే మనం బాధపడుతున్నాము అంటే మనకు దుఃఖాన్ని తొలగాలి. ఆ దుఃఖాన్ని తొలగి మనకు సంతోషం కావాలి. ఆ దుఃఖాన్ని తొలగించి అంటే దుఃఖాన్ని నశింపజేసి సుఖాన్ని కలిగించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన్ని శర్మ అని మనం అనవచ్చు అని చెప్పి చెప్తాం. అంటే మృత్యువు కూడా ఒక రకంగా దుఃఖ కారణమైందే. దుఃఖ కారణం అని చెప్పుకుందాం. లేకపోతే వ్యాధులు దుఃఖ కారణమే.
వీటన్నిటిని కూడా అంటే మృత్యు మృత్యు బాధనే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే జన్మించడం కూడా ఒక బాధే అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే జన్మించడం కూడా ఒక బాధే. కనుక జన్మ మృత్యులు, జన్మించటం గానీ, పుట్టటం గానీ, లేకపోతే వ్యాధిగ్రస్తులవటం గానీ, ఇవన్నీ కూడా నశింపజేసేటువంటి వాడు తన్ని ఆశ్రయించినటువంటి తన్ని ఆశ్రయించిన వారికి ఇవన్నీ కూడా తొలగించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలాగే అజ్ఞానం. అజ్ఞానము అంటే అవిద్య అనుకోవచ్చు. అవిజ్ఞ అని చెప్పుకున్నాం మనం. అజ్ఞానం వల్ల మనకు తెలుసో తెలియకో అప్పుడప్పుడు కొన్ని వెధవ పనులు చేస్తూ ఉంటాం. దానివల్ల కొంత దుఃఖ కారణానికి కారణభూతులవుతాం. కనుక ఆ దుఃఖాన్ని తొలగాలి అంటే దానివల్ల అంటే అవిద్యా కారణంగా తొలగించేటువంటి దుఃఖాన్ని తొలగాలంటే అతను జ్ఞాన పరిపూర్ణుడవ్వాలి. అతను జ్ఞాన పరిపూర్ణుడయ్యి అతను ఆనందంగా ఉంటే అప్పుడు ఈ దుఃఖం అనేటువంటిది ఉండదనమాట. అవిద్యా సంబంధమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఉండదు. కనుక జ్ఞానాన్ని కలిగించే ఆనంద స్వరూపుడుగా చేయటం అనేటువంటిది చేసేది ఎవరైతే ఉన్నారో అటువంటి ఆయన మనకి నారాయణుడు ఒక్కడేను. ఆయన కనుక ఆయన్ని సన్మా అని అనవచ్చును అని చెప్పి చెప్తానన్నమాట. ఇక మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. పరబ్రహ్మ స్వరూపుడు ఇప్పుడు ఆనంద స్వరూపుడేను అని చెప్పుకున్నాం. అట్లాంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ నుంచి జగదుత్పత్తి జరిగింది కనుక ఆయన జగత్ కారణుడు అవుతున్నాడు. కనుక ఆయన శర్మః శర్మ ఆయన శర్మ అని ఆయన్ని పిలవచ్చును అని చెప్పి మనకి ఈ నామం చెప్తాను అనమాట. అట్లాగే అంటే ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే జనరల్‌గా మనం ఏం చేస్తామంటే క్రూరులు గాని, దుర్మార్గులు గాని, హింస చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే జనులను బాధపెడుతూ ఎదుటి వారిని హింసించి వాళ్ళని ఏడ్చేట్టు చేస్తూ ఉంటారు. బాధపడేట్టు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను శిక్షించి అంటే అటువంటి వాళ్ళని శిక్షించి దుఃఖాన్ని పోగొట్టి ఆనందం కలిగించేటువంటి వాడు గనుక పరమేశ్వరుడు శర్మన్ అని అనబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని మనం చెప్పుకున్నాం. నిజంగా బాధ పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుర్మార్గుడు అంటాం మన వాళ్ళని. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించటం అనేటువంటిది భగవంతుడి యొక్క భక్తుల్ని తన భక్తుల కోసం అటువంటి వాళ్ళని శిక్షిస్తాడు గనుక, శిక్షించి భక్తుల్ని సంతోషపెడతాడు గనుక ఆయన్ని శర్మన్ అని అనవచ్చును అని చెప్పి మనకి నామం చెప్తుందనమాట. ఇక మనకి ఈ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది మనలోనే ఉన్నాడు అని మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఎక్కడో హృదయాంతంలో హృదయో చాపితో ముఖం అని చెప్పి పురుష సూక్తం చెప్పింది మనకి. కనుక మన హృదయంలోని వడ్ల గింజలో మొనంత దీంట్లో రూపంలో సూక్ష్మ రూపంలో మన హృదయంలోనే ఉండి మనల్ని రక్షిస్తున్నాడు అని మనం చెప్పుకోను. మన శరీరానికి 5 కోశాలుంటాయి అని చెప్పుకున్నాం. కోశాలున్నాయని చెప్పుకున్నాం. అవే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్పి చెప్పుకున్నాం. ఈ దీంట్లో ఆన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన కోశాలు ఈ అన్నిటి మధ్యలోనూ ఆనందమయ కోశం అనేటువంటిది ఉంటుంది. ఈ ఆనందమయ కోశంలోనే బ్రహ్మ స్వరూపం ఉంటుంది. అంటే సాధకుడు మనసులో, సాధకుడు యొక్క దేహంలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు. అంటే సాధన లేకపోతే కాదా అని కాదు. ప్రతి మా మా మనిషి ప్రతి సా ప్రతి మనిషిలోనూ ఉంటాడు. 5 కోశాలు ఉంటాయి. కానీ ఆ కోశాల యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే సాధకుడికి తన యొక్క సాధన చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కనుక దేనికోసం మనం సాధన చేస్తాం? పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించటం కోసమే సాధన చేస్తాం. కనుక ఆ సాధన చేయడంలో ఎక్కడుంటాడయ్యా అంటే ఈ పరబ్రహ్మ స్వరూపము ఆనందమయ కోశంలో ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడన్నమాట. కనుక ఈ చరాచర జగత్తంతా కూడా మనం
పరబ్రహ్మ స్వరూపం అని చెప్పామని. ఆకాశానికి కారణం బ్రహ్మ సృష్టి. అంతకు ముందు ఉండేటువంటి సృష్టికి ముందు ఏమి లేదు, శూన్యంగా ఉండేదని చెప్పాం. ఆ తర్వాత ఆయనకు ఇచ్చ కలిగినప్పుడు ఆయన ఈ లోకాన్నంతటిని కూడా సృష్టించాడని చెప్పాం. కనుక సృష్టించి ఆయన ఆనందపడుతూ తను సాక్షాత్కరింపజేసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడని ఆనందపడుతున్నాడు కనుక ఆయన్ని సన్మానాన్ని భగవంతుడు అని చెప్పి నేను చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడికి 87వ నామం పూర్తయింది. ఇక 88వ నామం చెప్పుకుందాం. ఈశ్వరేత అని. ఈ విశ్వరేత అంటే దీంట్లో రెండు రెండు పదాలు ఉన్నాయి. విశ్వము రేత రేతస్సు అనేటువంటిది. ఇప్పుడు మనం ఒక బిడ్డ పుట్టాలన్నప్పుడు రేతస్సే కారణము మనకు తెలిసింది అది. జీవశాస్త్రం ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఇది తెలిసింది. మరి అది ఇక్కడ విశ్వాన్ని సృష్టి చేసిన వాడు పరమాత్మ కనుక ఆయన్ని విశ్వరేత అని అన్నారనమాట. అంటే విశ్వము అంటే ఇక్కడ సమస్తము అని చెప్పుకుందాం. అంటే మనకి కనిపించేటువంటి చరాచర జగత్తంతా కూడా విశ్వమే అని చెప్పుకున్నాం కనుక ఈ సమస్తానికి మూల కారణం ఎవరై అంటే ప్రధాన కారణం ఎవరై అంటే పరమాత్మ. ఆయనే విష్ణుమూర్తి కనుక ఆయన్నే మనం ఒక చెట్టు తీసుకున్నాం. ఒక చెట్టు తీసుకుని బాగా పెరిగింది చెట్టు. చెట్టు నుంచి బాగా పెరిగి ఏపుగా పెరిగి దాని నుంచి కొమ్మలు రేఖలు దాని నుంచి ఆకులు అవన్నీ వచ్చి ఫలాలు కాస్తుంది. కానీ దీనికి మూలం ఎక్కడుంటుంది? కిందనే ఉండేటువంటి దాని ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒక బీజం నుంచి వచ్చింది. అంటే ఒక విత్తనం నుంచి వచ్చింది. ఆ చెట్టు అవుతుంది. ఆ విత్తనంలోకి అది శక్తివంతమైనప్పుడు దాని ఏమవుతుందన్నమాట, అది మొక్కగా వచ్చింది. కనుక అలాగే ఏ విధంగా అయితే వచ్చిందో పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరుడు అన్ని కారణాలకి మూల కారణమైనటువంటి అన్ని కారణాలకి కారణమైనటువంటి వాడు ఈయనే కనుక. అంటే సమస్త జీవానికి జీవుల ఉద్భవానికి కారణమైనటువంటి వాడు ఈయనే కనుక ఈయన్ని బీజ స్వరూపుడు అని అనవచ్చు అన్నమాట. అక్కడ దానికి మళ్ళీ ఆ బీజం మొక్కగా రావడానికి కారణం ఏంటంటే దానికి ఒక శక్తి ఉండాలని చెప్పి. ఆ శక్తి ఎవరయ్యా అంటే నారాయణ శక్తి, లేదా విష్ణు శక్తి అని ఉంటుంది. అంటే ఆ విత్తు మొక్కగా మారటానికి కారణభూతుడైనటువంటి వాడు విష్ణు శక్తి కారణమైంది విష్ణు శక్తి కనుక ఆ రూపంలో బీజ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నారాయణ స్వరూపుడు మహావృక్షంగా అవతరించడానికి కారణం, మహావృక్షంగా ఆవిర్భవించడానికి కారణమైనటువంటి వాడు నారాయణ స్వరూపుడే కనుక నారాయణ స్వరూపుడైన శ్రీమన్ మహావిష్ణువు కనుక ఆయన్ని విశ్వరేత అని అనవచ్చును అని చెప్పి మనకి ఈ నామం గుండా మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళు విశ్వాన్ని వృక్షంతో పోల్చారు. ఎందుకని పోల్చారు? ఎట్లా అంటే ఒక వృక్షానికి మూల కాండం మీద కాండం ఉంటుంది. దాని నుంచి ఉపశాఖలుగా కొమ్మలు వస్తాయి. అలాగే ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు, అనేక రకాలైనటువంటి జీవులు, అనేక రకాలైనటువంటి మన ఉన్నారు కనుక అనేక రకాలైనటువంటి జీవరాశులు, చరాచర జీవరాశులు అన్నీ ఉన్నాయి కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క ఆ మూలం నుంచి అంటే విష్ణుతత్వం కలిగినటువంటి ఆ చిన్న బీజం నుంచి వచ్చినటువంటి కాండం పరమాత్మ కాండం అనేటువంటి పరమాత్మ ఆయన నుంచే మనకి ఈ జగంతంతా ఆవిర్భవించింది కనుక మనకి ఒక్కటే కాదు, అనేక భువన భాండాలు ఉన్నాయి మనకి. ఆ భువన భాండాలన్నీ కూడా శాఖోపశాఖలుగా వచ్చాయి. వాటి నుంచి కొమ్మలు ఆకులు వచ్చాయి, రెమ్మలు ఆకులు వచ్చాయి. అవే మనకి ప్రాణులు కనుక ఇంతటి విస్తారమైనటువంటి విస్తారమైనటువంటి జీవాన్ని అంటే వ్యాపకానికి కారణమైనాడు కనుక అంటే విషయానికి కారణమైనటువంటి వాడు కనుక ఈయన్ని ఈశ్వరేత అని అనవచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకి చెప్పాలి అంటే చిన్న మనకి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బీజము అంటే విత్తనం అది మహావృక్షం కింద వస్తూ ఉంది. దానికి కారణభూతుడైనటువంటి వాడు విష్ణుమూర్తి అంటే నారాయణ స్వరూపుడే, విష్ణుతత్వమే. ఆ విష్ణుతత్వాన్ని మనం
కనుక ఆయన మనం విష్ణు విశ్వరేత అని ఆయన అనవచ్చును అని చెప్పి మనకు చెప్తుంది అనమాట. మనం అట్లాగే ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఈ శరీరం ఉంది. ఈ శరీరం భగవంతుడు ఇచ్చిన శరీరం అని చెప్పి మనం చదువుకున్నాం. ఈ శరీరంలో మనం పనిచేయడానికి అనేక ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహం ఉంది. ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాడు పరమాత్ముడే. కనుక ఆయన్ని విశ్వరేత అని అనవచ్చును అనమాట. అంటే అది అండాండము, ఇది పిండాండము. మానవుడి గురించి చెప్పుకునేటప్పుడు పిండాండం గురించి చెప్తాము. అండాండం గురించి మనం విశ్వాన్ని గురించి చెప్పినప్పుడు అండాండం గురించి చెప్తున్నాం. అలా అండాండ పిండాండాలు రెండూ కూడా కారణభూతుడైనటువంటి వాడు విష్ణుమూర్తి, విష్ణు తత్వ స్వరూపుడైనటువంటి నారాయణుడే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే విష్ణుమూర్తిని విష్ణుతత్వం గురించి మనం తెలుసుకోవాలంటే ముందర ఆయన తత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. పరమాత్మ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాలన్నప్పుడు అందులో విష్ణువు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకునేటప్పుడు ముందర విష్ణుతత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఆ విష్ణుమూర్తిని వీక్షించడానికి భక్తి జ్ఞానాలు ముఖ్యంగా అవసరం అనమాట. అవి లేకపోతే మనం పరమాత్మ దర్శనం చేయలేము అని చెప్పి మనకి శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. మనకి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. చివరి ఘట్టంలో ప్రహ్లాదుడిని అడుగుతాడు ఎవరు మన హిరణ్యకశిపుడు. ఇంకా విద్యాభ్యాసానికి పంపిస్తాడు. ఏరా నీ అప్పుడు చెప్తారు, గురువులు చెప్తారు, ఈయన శ్రీహరి గానం చేస్తున్నాడు స్వామి ఇది ఇది అంటే, అప్పుడు ఆయన ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి అని అడుగుతాడు. ఎలా ఉంటాడు నీ హరి అని. అప్పుడు కమలాక్షిని రచించు కరములు కరములు అని చెప్పి ఒక పద్యం బొమ్మనపూత గారు భాగవతంలో రాశారనమాట. కనుక అంటే కమలాన్ని అసలు కన్నులే కాదంటాడు ఆయన. విష్ణుమూర్తిని చూడని కన్నులే కన్నుడు కాదు. కనుక అవి చూడాలి అన్నప్పుడు మనకేం కావాలన్నమాట? భక్తి జ్ఞానాలు అనేటువంటివి అలవర్చుకోవాలన్నమాట. అలాంటి లక్షణాలను అలవర్చుకున్నప్పుడు మాత్రమే మనం చూడగలము అని చెప్పి మనం చెప్తున్నాం. రేతస్సు అంటే వీర్యం, ప్రాణాల ఉత్పత్తికి కారణమైనటువంటి ఉత్పత్తి చేసేది అదే కనుక దాని జగత్ ఉత్పత్తికి కారణమైనటువంటి వాడు కనుక పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన్ని రేత అని అనవచ్చును అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక దీంతో మనకి 88 నామాలు అయినాయి. ఇప్పుడు 89వ నామం మనం చదువుకున్నాం. ప్రజాభవ. ఎవరి నుంచి మనకి సర్వప్రాణులు ఉత్పన్నమవుతున్నాయో, ఎవరి నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆయన్ని మనం ప్రజాభవ అని మనం అనవచ్చును అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇదే మాట మనకి వేదాలు కూడా ఇదే విషయాన్ని మనకు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఏ ఎవరి నుంచి ఈ ప్రాణులన్నీ కూడా ఉద్భవించున్నాయో అది మనకి ఆయనే ప్రజాభవుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే దీంట్లో మళ్ళీ అనేక రకాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి. అంటే రకరకాలైనటువంటి జీవరాశులు అందరూ ఒక రకంగా ఉండరు. అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఆయన నుంచే ఉద్భవించాయి కనుక ఆయన్ని మనం ప్రజాభవుడు అని మనం అనవచ్చును అని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు కాదు. ఇక ఈయన ఇంకొకటి ఏం చేస్తాడంటే ఆయన్ని ప్రజలందరూ తనవారే అని అనుకుంటాడు. ఎందుకంటే తను సృష్టించిన వాడే కనుక, అంటే తన బిడ్డలే కనుక. అంటే తను సృష్టి చేశాడు కనుక విశ్వాన్ని, దాంట్లో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా తనకి ఇష్టమైన వారిగానే భావిస్తాడు ఆయన. అంటే అంటే తాను సృష్టించినటువంటి జీవరాశుల యొక్క అవయవాలు కానీ శరీరాలన్నీ కూడా ప్రజలందరూ కూడా శరీరభూతులైనటువంటి అందరూ కూడా వాడు తన నుండే తానే భావిస్తాడనమాట. అంటే ఇక్కడ ఈ నామంలో మనకేమొస్తుంది అనమాట, ఏం తెలుస్తుంది అనమాట? ఆయనకి ఎవరిని ద్వేషించడు అనేటువంటి భావం వస్తుంది అనమాట. అందరినీ సమంగానే చూస్తాడు ఈ భగవంతుడు అనేటువంటి
భావం మనకి వ్యక్తీకృతం అవుతుందన్నమాట. అంటే ఈయన ఏం చేశాడంటే సృష్టికి ప్రారంభం అంతా కూడా, సృష్టికి ముందంతా కూడా మనకి శూన్యం ఉందని చెప్పుకున్నాం. దానిలో నుంచి అక్కడే ఆ తర్వాత ఏం చేశాడనమాట ఆయన్ని, దానిలో నుంచి ఒక వ్యక్త రూపాన్ని చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. దాన్నే మాయ అని, అవ్యక్త రూపమే మాయ అని చెప్పి మనం చెప్పుకున్నాము. దాని నుంచే సృష్టి అంతా జరిగింది అని చెప్పాము. ఆ తర్వాత ఐతరేయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, వీళ్ళందరినీ రక్షించడానికి తాను సృష్టించినటువంటి జీవరాశులందరినీ కూడా రక్షించడానికి లోకపాలకులు అనేటువంటి వాడు కావాలి. అందుకోసం ఆయన ఏం చేసి కొంచెం నీళ్ళు తీసుకొని ఆ నీటి నుంచి ఒక ఆకృతిని తయారు చేశాడనమాట. ఆ ఆకారాన్ని మనం విరాట్ స్వరూపం అని అంటాం. ఆ విరాట్ స్వరూపానికి ఆ తర్వాత ఇంద్రియాలు సృష్టించాడు. ఇంద్రియాలతో కూడినటువంటి జీవరాశులను సృష్టించాడు. ఆ ఇంద్రియాలకి మళ్ళీ అధిష్టాన దేవతను సృష్టించాడు. ఊరుకుంటారా మరి? దేవతలను సృష్టించాడు. ఏమండి, నువ్వు నన్ను సృష్టించావు, బాగానే ఉంది బాబు, మేము ఎక్కడ ఉండాలి, మేమేం పని చేయాలి అని అడిగారు వాళ్ళందరూ. వాళ్ళందరూ అడిగేసరికల్లా అప్పుడు ఈయన ఏం చేశాడనమాట, ఇదిగో మీరు ఈ స్థలానికి బుద్ధికి ఈయన, కాళ్ళు చేతులకి ఈయన అని చెప్పి రకరకాల పోర్ట్ఫోలియోలందరినీ కూడా వాళ్ళకి ఆ విరాట్ స్వరూపంలో నుంచి వాళ్ళని దేవతలందరినీ కూడా ఇంద్రియాధిష్టాన దేవతలుగా ఇచ్చారనమాట. ఈ రకంగా ఇంద్రియాలతో కూడినటువంటి మానవుని సృష్టించింది ఆయనే. ఆ తర్వాత వాటికి అధిష్టాన దేవతల్ని సృష్టించింది ఆయనే కనుక ఆయన్ని మనం ప్రజాభవుడు అని అంటాం అన్నమాట. అంటే ప్రజల్ని ఆయన నా వాళ్ళే అనుకుంటే వాళ్ళకి ఏ కష్ట నష్టం రాకుండా చూసుకుంటానికి తగినటువంటి పరిపాలనా కర్తలను కూడా ఆయన నియమించి ఎప్పటికప్పుడు వాళ్ళని సుఖంగా ఉండేట్టుగా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకొని సరైనటువంటి జాగ్రత్తలు కల్పించాడు అనమాట ఆయన. అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కనుక ఆయన ప్రజాభవుడు అయినాడు అని చెప్పి మనకి ఈ నామం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనకి 89వ నామం పూర్తయిందనమాట. ఇక 90వ నామం అహహ. అహ అంటే ఈ అహ అంటే మనకేంటి అంటే విశ్వమంతా చైతన్యాన్ని రూపడే. ఇప్పుడు ఒక లోకాన్ని సృష్టించాడు, ఒక వస్తువుని సృష్టించాడు, అది కదిలితేనే మనకి ఆనందం కలుగుతుంది. స్థిరంగా ఉందనుకో, ఏంటి జడ పదార్థంలాగా ఉన్నావు ఏంట్రా బాబు అంటారు. అట్లాగే ఈయన ఏం చేశాడనమాట, ఈ విశ్వమంతా జనాలందరినీ, జీవులన్నింటినీ సృష్టించి వాటికి చైతన్యం కలిగించినటువంటి రూపంలో చైతన్యం కలిగించాడు. కనుక అందుచేతనే ఆ చైతన్యం ద్వారానే జగమంతా కూడా ఆనందమయంగాను ప్రకాశిస్తూ ఉందన్నమాట. లేకపోతే జడ పదార్థంలాగా రాయిలాగా కూర్చున్నామేంట్రా అని మనం ఉంటాం. ఇప్పుడు ఎవరైనా కదలకుండా దీనికి ఆన్సర్ చెప్పట్లేదు అనుకోండి, మనం అడిగిన ప్రశ్నకి దీనికి ఆన్సర్ చెప్పకపోతే మనం ఎందుకు రాయిలాగా ముద్రగా కూర్చున్నా ఉంటాం. అట్లాగే అట్లా కాకుండా ఉండటానికి ఈయన ఏం చేశాడనమాట, విశ్వమంతా నిండినటువంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులు విశ్వమంతటికి కూడా తన చైతన్యాన్ని నింపి ప్రకాశం కల్పించాడు అనమాట. అటువంటి వాడు కనుక ఆయన అహా అని పిలువబడుతున్నాడు అని చెప్పి మనం చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే అర్థం, అహా అనే దానికి పగలు. ఏ జీవైనా కానీ పగలు ఏం చేస్తుంది, యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఏ జీవైనా మనం తీసుకో, పగలంతా కొన్ని జీవులు ఎక్సెప్షనల్ ఉంటుంది. ముఖ్యంగా మానవుని తీసుకున్నాం అనుకో, పగలంతా కూడా యాక్టివ్గా ఉంటాడు. ఎందుకని, సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి కిరణాలు ఆయన మీద పడి ఆయనకు ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక ప్రకాశాన్ని కల్పిస్తాడు. అంటే ఒక శక్తిని కల్పిస్తాడు అనమాట ఆయనకి. అంటే కనుక ఆయన్ని శక్తిని కల్పించి ఒక చైతన్యాన్ని కలిగిస్తాడనమాట. కనుక ఇలాంటి చైతన్యం వల్ల అతనిలో కదలిక అనేటువంటిది ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ మానవుడు, జీవరాశులన్నింటిలోనూ కూడా మే జీవరాశులన్నింటిలోనూ కూడా చైతన్యానికి కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో
అంటే ఆ సూర్య భగవానుడు, ఆ సూర్య భగవానుడు రూపునేటువంటి విష్ణుమూర్తి. అందుకనే మనం సూర్య భగవానుడిని సూర్యనారాయణుడు అని మనం అంటాం అనమాట. నారాయణ స్వరూపుడు అని మనం చెప్తాము. కనుక ఈ జీవుల్లో కదలికను కల్పించేటువంటిది ఆయనే కనుక ఆయన్ని మనం అహా అని చెప్పవచ్చు అని చెప్తుంటూ ఉంటాం అనమాట. ఇదే విషయాన్ని మనకి అన్నమయ్య అంటే పగల్ని ఇంకో రకంగా చెప్పాలంటే పగల్ని మనం అజ్ఞానం జ్ఞానం కింద తీసుకుంటాము. అంధకారాన్ని అజ్ఞానం కింద తీసుకుంటాము. ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి పగటి అనేటువంటి జ్ఞానాన్ని కలిగించే ఎవరైతే కలిగిస్తున్నారో జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తున్నారో అటువంటి ఆయన్ని మనం అటువంటి జ్ఞాన స్వరూపుడు కనుక విష్ణు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు కనుక ఆయన్ని ఆహాహా అని అనవచ్చును అని చెప్పి చెప్తుంటాను. ఇదే అన్నమాచార్యుల వారు ఏం చేశారంటే ఆయన కీర్తన అన్నమాచార్య కీర్తన మనం అనేక విన్నాం మనం. దాంట్లో ఒక చోట పట్ట ఒకటి వెలుగు పరమాత్ముడు అని చెప్పి ఒక సందర్భంగా ఒక కీర్తనలో వాడతాడు. అంటే దాని అర్థం ఏంటనమాట, మనం పగటిపూట వలె అత్యంత స్పష్టంగా గోచరించే జ్ఞాన స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మహావిష్ణువు అని చెప్పి ఆయన తన కీర్తనలో వర్ణించాడు అనమాట. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే మనకి శాశ్వతమైనటువంటి అంటే అజరామజరమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆయనే అలాగే శాశ్వతమైనటువంటి కీర్తికి శాశ్వతంగా మనల్ని ఉంచటానికి జ్ఞానాన్ని కలిగించి భక్తి ప్రబోధాన్ని మనకు కలిగించి మోక్ష స్వరూపాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే కనుక ఆయన్ని మనం ఆహా అని అనవచ్చు అనమాట. ఇంకోటి సూర్యకిరణాలన్నీ కూడా మనం తేజవంతులు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సూర్యకిరణాల్లో సహస్రాంశుడు అంటాం మనం సూర్యుడిని. అంటే సూర్యకిరణాల్లో కూడా దేవతా శక్తులు ఉన్నాయి అని చెప్పి చెప్తాను అనమాట. మనకు సూర్యోపనిషత్తు మనకు చెప్తుంది అనమాట. కనుక సూర్యకిరణాల్లో కూడా దేవతాశక్తులు ఉన్నాయి కనుక అతనే సురేషుడు అని చెప్తున్నాడు అనమాట. కనుక ఆ సూర్యకిరణ ప్రభావం వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగి మనకి ఆనందం కలిగి శుభం కలుగుతుంది కనుక ఆయన్ని శరణు ఆయన శర్మహానత్వం అని చెప్పి చెప్తున్నాం. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు కనుక సూర్యభగవానుడు ఆయన్ని సూర్యభగవానుడు రూపమైనటువంటి నారాయణుడు ఆయన్ని శరణుడు అని అంటున్నాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా సృష్టికి మూలమైనటువంటి విశ్వరేతుడు మనలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా సృష్టింపజేసి మన శక్తితోటే వెలుగును నింపుతున్నాడు కనుక ఈయన శర్మహ అనే నామానికి తగినవాడు అని చెప్పి చెప్పవచ్చు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే నారాయణుడు అని చెప్పుకోవచ్చు. ఆయనే విష్ణుమూర్తి అని చెప్పి దీంతో ఏంటంటే 90 నామాలు పూర్తయింది. ఇవాళ ఇక్కడ ఆపుదాం. అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నామాలన్నీ కూడా భగవంతుడి యొక్క డెఫినేషన్ మనం చెప్పుకున్నప్పుడు ఈయన ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు అని చెప్పుకున్నాం మనం. ఆ ఒక్కొక్క గుణాలన్నింటినీ కూడా ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి కనుక ఈ నామంతో మనం పిలవచ్చును అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అదే ఈ నామాల యొక్క వివరణ అనమాట. కనుక ఈయనే భగవంతుడు, ఈయనే పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు, ఈయనే విష్ణు స్వరూపుడు అని మనకి అర్థమయ్యేట్టుగా మనకి ఈ నామాల్లో ఇమిడి ఉన్నటువంటి నిర్- గర్భ మర్మగర్భమైనటువంటి వివరణ అన్నమాట. కనుక ఈ వివరాలన్నీ కూడా మనం ఒకటొకటి మనం చదువుకుందాం. వచ్చే క్లాసులో మనం 91వ నామం సంవత్సర అనే నామాన్ని గురించి మనం చదువుకుందాం. ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు. ఓకే అమ్మా. స్వస్తి చెప్పనమ్మా. అమ్మా స్వస్తి చెప్పనా. హలో చెప్పండి సార్.
సర్వే జన సుఖినో భవంతు లోకాన్ సమస్తం శాంతి శాంతి స్వస్తి సర్వం శ్రీరామార్పణమస్తు.